ఈ శ్రావణ మాసంలో వచ్చిన మొదటి బుధవారం రోజు మా లైన్‌లో ఉన్న పోచమ్మ తల్లికి ఒడిబియ్యం పోసుకున్నామండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్‌లో వచ్చేసి మా లైన్‌లో ఉన్న పోచమ్మ తల్లిని మంచిగా చక్కగా అలంకరించుకొని, అభిషేకాలు చేసుకొని, అమ్మవారికి మంచి నిండుగా చీర కట్టుకొని పూజలైతే చేసుకున్నామండి. ఈరోజు ఒడిబియ్యం పోసుకున్నాం. అంటే మా లైన్‌లోనే ఉంటుందండి అమ్మవారు. సో, ఇక శ్రావణ మాసంలో వచ్చిన మొదటి బుధవారం గదా! ఈ బుధవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కదా అండి. అందుకోసమనేసి ఈ బుధవారం రోజైతే మేము ఆ అమ్మవారికి మంచిగా జలాభిషేకం, పాలాభిషేకం అవన్నీ కూడా చేసుకొని నిండుగా అలంకరించుకున్నాము అమ్మవారిని. మా లైన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరం కలిసి మంచిగా అలంకరించుకొని అమ్మవారినైతే నిండుగా కనిపించేలా చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించిందండి. దేనికైనా ప్రాప్తం ఉండాలంటారు కదా! మన చేతులతోటి అమ్మవారికి పాలాభిషేకం, జలాభిషేకం చేసి ఇలా అలంకరించడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తానండి నేనైతే. ఈరోజు అందరూ కూడా అసలు మార్నింగ్ నుంచి చాలా హడావిడిగా పనంతా చేసేసుకొని మార్నింగే వచ్చేసి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాము. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఇక పూజలైతే నిండుగా జరగాలి కదా అమ్మవారికి. ఈ ఒక్క అమ్మవారనే కాదండి, మన దేశంలో ఉన్న నలుమూలలో ఏ అమ్మవారైతే ఉంటారో ఆ అమ్మవారికి కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుపుతూ ఉంటారు కదా. ఇంకా ఇక్కడ మా తెలంగాణలో అయితే ఈ పోచమ్మ తల్లి ఇంకా స్పెషల్ అన్నమాట. ఈ పోచమ్మ తల్లికి ఈ శ్రావణ మాసంలో బోనాలు పోసుకుంటాం. కొంతమంది అయితే ఆషాఢంలో పోసుకుంటారు. ఇటు మా వరంగల్ సైడ్, కరీంనగర్ సైడ్ అయితే శ్రావణంలో ఎక్కువగా బోనాలు పోస్తూ ఉంటారన్నమాట. ఇక బోనాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. బోనం చేసేసి ఆ అమ్మవారికి సమర్పించి ఓడిబియ్యం కూడా సమర్పిస్తామన్నమాట. ఇక చాలా చాలా స్పెషల్ పండగ అన్నమాట మాకైతే ఇది. ఇక అంటే అటు ఆంధ్ర సైడ్ వరలక్ష్మి వ్రతాన్ని ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటారో ఈ బోనాల పండుగని కూడా మేము అంతే గ్రాండ్‌గా జరుపుకుంటామండి. కాకపోతే మేము ఒక 3 ఇయర్స్ నుంచి శ్రావణంలో నాన్ వెజ్ తినడం లేదు. సో, అందుకోసం అనేసి మేము మళ్ళీ ఉగాది అప్పుడు కోడిని కోసుకొని అప్పుడు బోనం చేసుకుంటాం. అంటే ఇప్పుడు కూడా శ్రావణంలో కూడా బోనం చేస్తాను, కానీ నాన్ వెజ్ ఏమీ తినకుండా అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తాను. అంటే లైన్‌లో వాళ్ళందరూ కలిసి బోనం పోసినప్పుడు మన ఇల్లు ఒక్కటే వదిలిపెట్టినట్టుగా ఉంటే బాగుండదు కదా అండి. సో, అందుకోసం అనేసి ఇక నేను అందరితో కలిసేసి బోనం చేస్తాను. మళ్ళీ ఉగాదికి మళ్ళీ ఒకసారి బోనం చేసేసి కోడిని కోస్తాను. ఏదైనా మన మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటే సరిపోతుందండి. ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదని నేను ప్రతి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఈ అన్నయ్య, అక్క వచ్చేసి మా ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళిద్దరు. అంటే వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నమాట. ఇక ఈ అక్క అయితే ఆ అన్నయ్య కూడా అసలు వాళ్ళకి ఉన్న హెల్పింగ్ నేచర్ అయితే అంతా ఇంతా కాదండి. ఎంత బాగా హెల్ప్ చేస్తారో మనుషులకు, అసలు నిజంగా నాకొక్కదానికనే కాదు, ఎవ్వరైనా మాకు ఇది కావాలి అంటే వాళ్ళను వట్టి చేతులతో అసలే పంపించరండి. అంత మంచి వాళ్ళన్నమాట వీళ్ళు. ఇక తర్వాత ఓడిబియ్యం కలిపాము. ఓడిబియ్యం కలిపి ఇక్కడ కూర్చున్నారు చూసారా, ఈమెకి అమ్మవారు పూనుతుందన్నమాట. పోచమ్మ తల్లి వస్తుంది కాబట్టి ఇక ఆమె కోసమే, అంటే అమ్మవారినే తన రూపంగా భావించి ఆమెకు ఓడిబియ్యం పోస్తున్నాము. మళ్ళీ అమ్మవారికి పోచే ఓడిబియ్యం మళ్ళీ శ్రావణంలో అంటే థర్డ్ సండే మేము మళ్ళీ అందరం కలిసి లైన్ వాళ్ళం అందరం కలిసి బోనాలు చేసుకుంటాం. అప్పుడేమో మళ్ళీ అమ్మవారికే పోచి ఆ బియ్యాన్ని అందరూ కలిసి వండుకొని ఇంటింటికి ఇంతింత ప్రసాదంలాగా పంచుతారన్నమాట. అంటే బోనాలు మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి బియ్యాన్ని వండేసి అందరికీ అన్నం పెట్టేస్తూ ఉంటారన్నమాట. మా లైన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో అదంతా వీళ్ళే చేస్తూ ఉంటారు. మేము ఆడవాళ్ళమైతే ఖచ్చితంగా మేము ఎక్కువగా ఈ 5-6 మెంబర్స్‌ని ఎక్కువగా అన్నింటికి ముందుంటాము. ఆ అమ్మవారు మా చేత చేపించుకుంటుందని మేము చాలా అదృష్టంగా భావిస్తామండి. ఇక్కడ ఈ పక్క అక్క అంటే ఇటొక పక్క అక్క, అటొక పక్క ఉంటారు వీళ్ళ అక్క వాళ్ళు. ఈ అక్క వాళ్ళు కూడా. ఇక్కడైతే ఓడిబియ్యం కలిపి మేమందరం అంటే 9 మందిమి పోస్తున్నామండి. అంటే 9 మందిమి లేమనేసి మళ్ళీ అందరం పోసిన వాళ్ళమే డబల్ టైం ఇలా పోస్తూ ఉన్నాము. ఈ శ్రావణ మాసంలో ఎక్కడ అమ్మవారి టెంపుల్ ఉన్నా ఖచ్చితంగా మీకు దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంటే మాత్రం
ఖచ్చితంగా దర్శించుకోండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు ఎక్కువగా గనుక చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిదండి. అందరి ఇంట్లో సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు 365 రోజులు పూజ చేసుకోకున్నా పర్లేదు, కానీ కనీసం ఈ ఒక్క నెల రోజులైనా మంచిగా నిష్టగా ఆ అమ్మవారికనే కాదు, మీకు నచ్చిన దేవుడికి దీపారాధన చేసుకోండి. చాలా చాలా మంచిదండి. విశిష్టమైన రోజులండి. ఈ శ్రావణ మాసంలో ఇది మంచి రోజు, ఇది చెడు రోజు అని లేనిదే అసలు ఉండదండి. అన్ని రోజులు కూడా మంచియే. కాబట్టి అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఇల్లు కలకలలాడుతూ నిత్య దీపారాధనతో వెలుగుతూ ఉన్నట్లయితే మనం ఇంట్లో కూడా సకల సుఖాలతో వైభోగాలతో హ్యాపీగా ఉంటామండి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే నిత్య దీపారాధన చేస్తూ ఇలా అమ్మవారి టెంపుల్స్కి మీకు దగ్గరలో ఏ అమ్మవారి టెంపుల్స్ ఉంటే ఆ అమ్మవారి టెంపుల్స్కి అయితే దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ బియ్యం అన్నీ పోసిన తర్వాత మళ్ళీ అమ్మవారు మనకు ఒక 5 గుప్పిళ్ళ బియ్యాన్ని ఇస్తారు. ఈ 5 గుప్పిళ్ళ బియ్యాన్ని మళ్ళీ బోనం చేసి అందరికీ నైవేద్యంగా పెడతారని చెప్పాను కదా. ఇది బోనాల పండగ అంతా అయిపోయిన తర్వాత ఈ నైవేద్యం మళ్ళీ ఇంటింటికి పంచుతారు. మేమందరం కలిసి కొన్ని డబ్బులు వేసుకొని మా అంతటా మేము ఈ పోచమ్మ గుడిని కట్టుకున్నామన్నమాట. అంటే మాకు వేరే టెంపుల్ ఉంటే అక్కడ కొంచెం ఎంతైనా మనం కట్టుకున్న టెంపుల్ మనకు కొంచెం మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా అందరం కూడా డబ్బులు వేసుకొని ఈ విధంగా పోచమ్మ గుడి కట్టుకున్నాము. ఈ గుడి కట్టుకొని 1 ఇయర్ అవుతుంది. ఇదే అండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.